20 సంవత్సరాల నుంచి ఎగ్జిబిటర్‌కి న్యాయం చేయలేదు. ఈ రోజు గుర్తుకొచ్చిందా? మొన్న సంక్రాంతి సినిమాకి కూడా టికెట్ రేట్లు తెచ్చి మళ్ళీ వాళ్ళే గదా సార్ చేసింది. అసలు మెయిన్ పాయింట్ ఎలా ఉందంటే, ఒకటి సమస్య ఆలోచిస్తే, ఒక మిడ్ సైజ్ సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ ఒక అండర్‌స్టాండబుల్‌లో ఒక పర్సెంటేజ్ లాగానే ఎళ్ళిపోతాయండి. ఎందుకంటే 3 రోజులు ఫుల్ ఉండి, మండే నుంచి ఇది ఉంటే మొత్తం మీద పర్సెంటేజ్ లాగా ఎళ్తాయండి. అయితే ఆ సినిమాలు చేసి ఇప్పుడు వాళ్ళు చేసిన ఇప్పుడున్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు ఇయన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో, మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టుంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సెంటేజ్‌లకెళ్ళిపోతుంది. అదోకే. పెద్ద సినిమాలో నాకు షేర్ గావాలి అన్నట్టుంది. ఇదెక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు 150, 170 సినిమాలొస్తే అన్ని పర్సెంటేజ్‌లు హ్యాపీగా ఎళ్తున్నాయి. ఆ వచ్చే 6, 7 సినిమాల్లో అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇదెక్కడ అన్యాయం? నాకు కావాల్సిందేంటండి? అంటే అదేమంటే ఇక అందుకనే కూర్చొని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టమ్‌లో ఎవరిది ఏం లైను, ఎవరిది ఎక్కడి దాకా ఎళ్ళొచ్చు అన్నీ క్లారిటీగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మా ఈ 'ఫౌజీ' ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలున్నాయి. మీరు ఇంటెన్షనల్‌గా ఇబ్బంది పెడదామా అన్నట్టుంది గానీ, ఇదొక సమస్య ఉంది. దీన్ని ఒక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమి అనిపియట్లా మరి. డన్. సిటీలో 23 థియేటర్‌లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సెంటేజ్‌లో ఏస్తేనే ఏస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ చాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలున్న థియేటర్లే. ఎవరి ఓనర్‌లు గాదు. ఇప్పుడు ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి. లెస్సీలు చెప్పేదేంటి ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలొస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు ఆళ్ళని? ఆళ్ళని మేము థియేటర్లు వదిలేయమనే అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి. మేము ఆ సినిమాలు ఇప్పుడు మాయున్నాయి రిలీజ్‌లకి మేము ఓనర్‌లతో మాట్లాడుకొని ఓ ఫేవరబుల్ టర్మ్స్‌లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్‌ని మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుందంటున్నారు కదా! లాస్ వస్తున్నా థియేటర్‌లు పట్టుకొని ఎలాడాల్సిన పనే ఉంది. వదిలేయొచ్చు కదా! అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా! వదిలేయొచ్చు కదా థియేటర్‌లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకొని ఎలాడుతున్నారు థియేటర్‌లని? మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా! ఇక్కడ కూడా మేము వాళ్ళని మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి. సేమ్ బోట్‌లో ఉన్నాం కాబట్టి అందరం ప్రాబ్లమ్స్‌లో ఉన్నాం కాబట్టి ఐ మీన్ యూనిలాటరల్‌గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం. అంతే తప్పితే మరి ఆళ్ళు చెప్తుంది అదే కదా! మేము పర్సెంటేజ్ అయితేనే ఏస్తాం అని అలా అది చెప్పింది అదే కదా! మరి అతని కండిషన్‌గా. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్‌లో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడట్లేదు కదా! అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి ఇంకా? మేము యాక్చువల్లీ 15థ్ ఈ ఎగ్జిబిషన్‌కి సంబంధించిన పర్సెంటేజ్‌కి సంబంధించిన దాంట్లో ఎగ్జిబిటర్‌లు, ప్రొడ్యూసర్‌లు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాం 15థ్. కానీ నిన్న సడెన్‌గా ఇది ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దాన్నలా తీసుకెళ్లారో తెలీదు. సో, ఇప్పుడు వాళ్ళలా ఇంకో డేట్ చెప్పారు. 2 డేట్‌లు మీరు అవాయిడ్ చేసి మీరు ఓన్లీ ప్రొడ్యూసర్ వరకే మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. అవును. మేము ఇప్పుడు ఎగ్జిబిటర్‌లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఇంకా ఈ స్టేజ్‌కొచ్చింది కాబట్టి ఎగ్జిబిటర్‌లతో మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు, మా సైడ్ నుంచి ప్రొడ్యూసర్‌లందరికి ఏం కావాలనేది ఒక పేజ్ మీదకొచ్చిన తర్వాత కదా ఆళ్ళని కలవాలి. సరే ఆళ్ళకి అక్కడ అలా కన్వే అవ్వలేదు కాబట్టి మేము గూడా ప్రెస్ ముందుకొచ్చి కన్వే చేద్దామని ప్రెస్ ముందుకొచ్చాం. రెంటల్‌కే చేయాలి. ఇప్పుడు అదే గదండీ చెప్తుంది. ఆల్రెడీ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాదండి. ఇప్పుడు దీంట్లో సార్ ఈ కండిషన్స్‌లో ఇంకో ఆలోచిస్తేనండి, ఇప్పుడు రన్నింగ్‌లో ఉండి, రిలీజ్‌కి దగ్గరుండి 50% అయిన సినిమాలు ఇయన్నీ ఎందుకంటే మేము ప్రాసెస్‌లో ఉన్నప్పుడే ఓటీటీలు సగం అయిపోయి, శాటిలైట్‌లు అవ్వక, నాన్ థియేట్రికల్ ఇబ్బందులు ఇయన్నీ ఫేస్ చేసాం. చేసినాక ఆ సినిమాలకి ఎగ్జంప్షన్ వచ్చేయాలి. ఇప్పుడు ఉన్నట్టుండి రేపొద్దున్నే నుంచో లేపోతే ఇంకో 10 రోజుల నుంచి ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కాదు గదా! అది ఎందుకంటే ఈ ఫస్ట్ కండిషన్ ఈ సినిమాలకి ఎగ్జంప్షన్ రావాలి. నెక్స్ట్ మీరు వీపీఎఫ్‌లు అన్నీ మీరు బేర్ జేసుకోవాలి. నెక్స్ట్ అక్కడున్న కండిషన్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్ జరగాలి. రన్ ట్రాక్ పెట్టాలి. ఇలాంటివి చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇయన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకున్నాక ఇద్దరం ఉభయులం కలిసి ఓకే. వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ సిస్టమ్ అని ఎళ్తాం. ఇప్పుడు మూసాపేటలో ఒక్క నిమిషం. మూసాపేటలో మొన్న ఒక మల్టీప్లెక్స్‌ని బాగా డెవలప్ చేశారు. ఈ మధ్య కాలంలోనే ఒక మల్టీప్లెక్స్‌ని మూసాపేటలో బాగా డెవలప్ చేశారు. నిన్న కూర్చున్న ఒక పెద్ద ఎగ్జిబిటర్. దాని ఎదురుగుండానే మనందరికీ బాగా అలవాటైన ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. దాన్ని ఇప్పటిదాకా డెవలప్ చేయట్లా. దాన్ని డెవలప్ ఇప్పుడు ఒకేళ ఓనర్ చేద్దామన్నా కూడా చేయనివ్వట్లా. ఎందుకు ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత బాగా జనం ఎళ్తారు కదా! అంటే ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ డెవలప్ చేయొచ్చు. జనాలు దానికెళ్ళాలి. సింగిల్ స్క్రీన్స్ మాత్రం కుప్పతొట్టులో ఉండి వాసన వస్తూ ఉండాలి అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? ఒకసారి చెప్తున్నానండి నేను. మా విమల్ థియేటరే అండి. వి విమల్ థియేటర్ ఉంది సార్. కోట్లు ఖర్చు పెట్టి రెనోవేట్ చేశాం. ఇదివరకు అసలు ఏ ఆక్యుపెన్సీ లేని థియేటర్ ఇప్పుడు దాన్ని ఒక జనాలకి నువ్వు ఒక
చేసి ఒక ఫెసిలిటీస్ కరెక్ట్‌గా ఇవ్వగలిగి అయి చేస్తే చూడండి సార్ మేము డెఫినిట్‌గా ప్రాఫిట్స్‌లోనే ఉన్నాం. మేము చెప్తున్నాం అది రెంటల్‌లో ఏసి ప్రాఫిట్‌లో ఉన్నాం. అంటే ఏంటి కిటుకంతా ఎక్కడుంది? థియేటర్‌ని రెనోవేట్ చేయండిరా నాకు శుభ్రంగా వాళ్ళు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎళ్ళే ఫెసిలిటీస్ ఇవ్వండి. టాయిలెట్స్ బావుండాలి, ప్రొజెక్షన్ బావుండాలి, సౌండ్ బావుండాలి, సేఫ్టీ బావుండాలి, సెక్యూరిటీ బావుండాలి. లేడీస్ వచ్చిన, ఫ్యామిలీలు సెకండ్ షో‌లకొచ్చినయి ఇయన్నీ కలిపి డెఫినెట్ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయండి. వైజాగ్ ఉంది. వైజాగ్‌లో ఫ్లెక్స్‌ల కంటే సింగిల్ స్క్రీన్స్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జగదాంబ గాని, మెలోడీ గాని, శరత్ గాని, సంగం గాని ఈ థియేటర్‌లన్నీ చాలా బావుంటాయి వైజాగ్ సింగిల్ స్క్రీన్స్. కాబట్టి దాని రెవెన్యూ ఎక్కువ అక్కడ ఫ్లెక్స్‌ల కంటే. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్‌ని చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలీదు గదా! ఇప్పుడు మల్లికార్జున భ్రమరాంబ ఒక పెద్ద ఎగ్జిబిటర్ దగ్గర లీజ్‌లో ఉన్నాయి. గత 20 ఏళ్లగానో, 10 ఏళ్లగానో. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా? శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా? గోకుల్ ఎందుకు బెటర్ చేయట్లేదంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు గదా! అయన్నీ చేయట్లేదు గానీ దాని చుట్టుపక్కల అన్నీ వస్తున్న మల్టీప్లెక్స్ అన్ని మంచి మంచి మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్‌లకి రెవెన్యూ ఎళ్తుంది. ఆ మల్టీప్లెక్స్‌లకి ఫీడింగ్ ఎళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్‌కి ఫీడింగ్ ఆపేసి సింగిల్ స్క్రీన్స్‌కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్‌కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్నోళ్ళైతే ఫస్ట్ మీ మల్టీప్లెక్స్‌లో షోలు పడిపోవాలి. అంతా అయిపోయిందో సింగిల్ స్క్రీన్‌కి సినిమా ఇస్తున్నారు. కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్‌కి ఇచ్చి సింగిల్ స్క్రీన్స్‌కి ఇవ్వరు బీసీల్లో. మీ 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 ఫ్లెక్స్‌లు ఉన్న చోట. అట్లాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్ గుర్తురాడు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమీ గుర్తురావు. మీ ఫ్లెక్స్‌లు గుర్తొస్తాయి. మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఈ ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది, ప్రాబ్లమ్ ఉందనగానే మీకు ఎగ్జిబిటర్‌లో సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? అవన్నీ ఇప్పుడు మేము అడుగుతుంది అదే గదా! ఇప్పుడు వాళ్ళకి థియేటర్స్ డెవలప్‌మెంట్‌కి ఎలా 1 ఇయర్ కావాలో, మాకు కూడా అండర్ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయిపోవడానికి 1, 1 ½ ఇయర్ కావాలి. అయి 2 ఒకే టైమ్‌కొచ్చే టైంకి ఈ కండిషన్స్ అన్ని ఒకసారి పేపర్ మీద పెట్టుకొని ఈక్వల్ టర్మ్స్ ఉన్న టైంలో లేకపోతే మిడిల్ గ్రౌండ్ ఉన్న చోట ఓకే అనుకుని అక్కడి నుంచి కొత్త సినిమాలు ఆ టర్మ్స్‌లో ఎళ్తాం ఇంకా. కాబట్టి వాళ్ళేంటంటే పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము వాడము అన్నది క్లారిటీగా చెప్పారు. సో సంథింగ్ అరౌండ్ 24 థియేటర్స్ 23 మినిట్స్. ఇన్ కేస్ వాళ్ళు అదే పట్టుదల మీద ఉంటే మీ తాలూకా స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఆ 23 థియేటర్స్‌లో సినిమా అయిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పెద్ది. సో అప్పుడు పెద్ది ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికెళ్లి, చరణ్ గారి దగ్గరికెళ్లి సార్ ఇది సార్ సిట్యుయేషను. ఇట్లా లాస్ట్ మినిట్‌లో చెప్పారు. ఆల్రెడీ ప్రొడ్యూసర్ అనే ఆయన పెద్ది మీద ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్‌లో ప్రొడ్యూసర్ లేరు. కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడమే ఇంక నెక్స్ట్. నిన్న వాళ్ళు ర్యాండమ్‌గా ఎక్కువగా విషయం తీసుకొచ్చారు. అసలు గవర్నమెంట్ పెంచుతా ఉన్నా కూడా మేము డిక్లేర్ చేయట్లేదు. మేమైతే పెంచం సింగిల్ స్క్రీన్స్‌లో. ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు తీసుకొచ్చిన సార్ అది సెకండ్ టాపిక్ అండి. ఆడియన్స్ సార్ ఆడియన్స్‌కి నిజంగా మీరు థియేటర్‌కి తీసుకురావాలి అనుకుంటే ఒక రూ. 50 రూ. 100 మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే రూ. 500 కనుకలు ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్‌బిని తగ్గించండి ఫస్టు. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి మీరు. టికెట్ రూ. 150 రూ. 175 మేము అమ్మేదనుకోండి. రూ. 195 అమ్ముతాం. లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ ఏసుకోమని చెప్పింది రూ. 6 బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర 800 750 850 కడుతున్నారు. దాంట్లో రూ. 50 రూ. 60 కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అయన్నీ ఏంటో అడగండి సార్. అయన్నీ తగ్గించండి. ఎఫ్&బి పాప్‌కార్న్ తగ్గించండి. మీ కూల్ డ్రింకులు తగ్గించండి. అన్నీ తగ్గించండి. ఆటోమేటిక్‌గా జనం థియేటర్‌కొస్తారు. మేము పెట్టే రూ. 100 రూ. 50 మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదేమి. సార్ వంశీ గారు ఆ? ఏవండి అది అలా అన్నవాళ్ళు ఓటీటీలో సినిమాలు అమ్మట్లేదా? ఓటీటీ సినిమాలు అమ్మట్లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా. ఓటీటీ సినిమా అమ్మకుండా డైరెక్ట్‌గా థియేటర్‌కే ఇస్తున్నారు ఆళ్ళు. ఆ! కాస్ట్ గురించి వస్తున్నాను. మీరు చెప్పిన టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అంతా అగ్రీడ్. మీరు ఆల్రెడీ రెమ్యూనరేషన్‌లో అంతా అగ్రీడ్. అంటే మనం ఒప్పుకోకపోయినా రేట్లు టికెట్ రేట్ అనేది జనాలు మనం తిట్టుకుంటున్నాం కదా! దానికి కూడా ఏదైనా టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఇంత తర్వాత మేము టికెట్ రేట్ పెంచుతాం ఏదో భగవంతుడు ఆడియన్స్ అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న ఆళ్ళు చెప్పింది ప్రొడ్యూసర్‌కి సినిమా తీసే ప్రొడ్యూసర్‌కి ఆ ఎక్స్‌పెండిచర్‌కి సంబంధం లేకుండా రాండమ్‌గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు కదా! ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటియన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్నౌట్ తగ్గింది. లేకపోతే ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇయన్నీ మాకు లాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్‌గానే
ఎక్స్‌పెండిచర్ మీద గాని, రెమ్యునరేషన్స్ మీద గాని ఒక చెక్‌తోనే ఎళ్తున్నాం. సో, ఫర్దర్‌గా మాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చయిన సినిమా ఇప్పుడు 'పారడైజ్' 'నాని' గారి సినిమా 'పారడైజ్' లాంటిదేంటంటే ఐ మీన్ చాలా గ్రాండియర్‌తో బాగా తీసుకుంటున్నారు 'సుధాకర్' గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని, ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్‌లు అస్సలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్‌లేమి ఎవరికీ హామీలు ఇవ్వక్కర్ల. ప్రొడ్యూసర్‌గా మేమే హామీలిస్తున్నాం. ఎవరికీ థియేటర్ రేట్లు పెంచేసి జనాల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరికీ లేదు. ఒక 4, 5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్‌లో చూపించాలనుకుంటున్నప్పుడు ఖర్చయింది దానికి కొంచెం ఎక్స్‌ట్రా అడుగుతున్నాం. అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అది కూడా ఇక నుంచి మాక్సిమం తగ్గించడానికే ట్రై చేస్తున్నాం అందరం. వంశీ గారు. మీరు డిస్ట్రిబ్యూషన్‌లోకి వచ్చాక ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయనేది జనరల్ టాక్. ఓపెన్‌గా అండి ఏంటి ఈ విషయం అసలు? ఈ సినిమాలో డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవ్వటం వల్ల, మిగిలిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు మీరు సృష్టిస్తున్నారా? సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి. మీరు 25, 30 ఏళ్ల నుంచి ఉన్నారు. ఎవరు ఇంకో కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి? వస్తాడు. మేము కాకపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారమైనా అంతే. మీ ఇంకా నేనున్నంత కాలం నేనే ఉంటాననేది కాదు గదా! ఇది మేమొచ్చింది కూడా అసలు మేమేదో మోనోపోలీ మేమేది కాదు. అసలు మాకసలు అయ్యొద్దు. ఇక్కడెయ్యో 2, 3 చాట్ల కరెక్షన్ అవ్వాలి. మన చావేదో మనం చద్దాం అని వచ్చిందే గానీ, ఇక్కడ ప్రాబ్లమ్ అంతా వీడు నాకు పోటీ అనుకోవటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్ తప్పితే, అసలు మేము ఏ రోజు ఇది పోటీ, గీటీలు అసలు ఏమి లేదు సార్. పోటీ లేదు సార్. ఇది ఎవరి వ్యాపారం ఆళ్ళదే. ఎవరి గోల ఆళ్ళదే. నువ్వు అనుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ వస్తుంది గానీ, మేము ఇప్పటికి కూడా రేపైనా సరే ఆ పెద్ద మనుషులతో మేము కలవాలి. వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. ఇయన్నీ జరిగితేనే ఒక రకంగా సినిమాలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి సార్. అంతేగాని ఇంకా ఇక్కడ కొత్తోళ్ళొచ్చారు. వీళ్ళని తీసేయాలి, తొలగించేయాలి అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఏ బిజినెస్‌లో అయినా సరే నేను ఒక రెస్టారెంట్ పెట్టానండి. ఒక 3 నెలలు ఆహ్, సాగలా. ఇంకో నెలలు ట్రై చేస్తా. సాగలా. ఏడో నెలలో, ఎనిమిదో నెలలో ఎత్తేస్తా. అంతేగాని నేను జీవితకాలం నేనెక్కడో రిక్షా తొక్కి మళ్ళీ దానికి ఫీడింగ్ చేయను గదా నేను. అలాగే మీరు థర్డ్ పార్టీ బిజినెస్ లెస్సీగా చేసినప్పుడు థియేటర్ ఓనర్స్ సఫర్ అవుతున్న కాదు. నీకు నీకు అవ్వట్లేదా? నీకు పనవ్వట్లేదు. మాకు పనవుతుంది. మాకు బానే ఉంది అనుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం రెంటల్‌కి. మీకు అది కాదు, మాకు అవ్వట్లేదు అనుకుంటే వదిలేసేయండి దాన్ని. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనేది నాకు లాభసాటిగా లేకపోతే నేను వదిలేస్తా గదా! ఓనర్‌లు ఉన్నారనుకోండి ఆళ్ళు 25, 30 ఏళ్ల నుంచి థియేటర్‌ని ఆళ్ళు ఎంతో ప్రేమించి చేసుకుంది. వాళ్ళు లాస్ అన్నారనుకోండి కరెక్టే గదా మరి. పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్యాషనేట్‌గా చేసారు. ఆళ్ళకి బెనిఫిట్ అవ్వాలిగా. ఇప్పుడేం ఓనర్ అనేవాళ్ళు ఎవరికన్నా బెనిఫిట్ అవుతుందండి థియేటర్ ఓనర్ అనేవాళ్ళకి? మధ్యలో మీరు ఎంటర్ అయ్యి లెస్సీ అని జెప్పి మాకు వర్కౌట్ అవ్వట్లే ఇది తప్పు కాదా? ఇప్పుడు దాకా మేము ఒక థియేటర్‌కి ఒక రూ. 100 రెంట్ కడుతుంటే, ఆ థియేటర్‌కి, ఆ ఓనర్‌కి ఎంత రెంట్ ఎళ్తుందనేది ఇప్పటిదాకా ఎవ్వరు చేయలేరు. మీరు సీబీఐ, సీఐడీ‌లని పెట్టినా కనుక్కోలేరు. ఇప్పుడు నిజంగా పర్సెంటేజ్ ఇచ్చినా ఆ సెంటర్‌లు కూడా 60% ఇచ్చేయాలని యూనిలాటరల్‌గా లెటర్ పాస్ చేశారు. ఎంతమందికి నిజంగా ఆ 40% ఎళ్తుందనేది ఏమీ తెలీదు ఎవరికీ. సో, ఎవరిని బాగు చేయడానికి ఇవ్వాలి పర్సెంటేజ్? మమ్మల్ని మేము చంపుకొని. కాదు సార్ ఇప్పుడు కాదండి. కాదు. సినిమాలు. వీడియో లేని సినిమాలకు వచ్చేసరికి పర్సెంటేజ్ అంటున్నారు. ఇలా 2 వచ్చు అనేది వాళ్ళ సార్ పెద్ద సినిమా, చిన్న సినిమాని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు సార్. ఇప్పుడు 'బేబీ' చిన్న సినిమా. 'బేబీ' 2, 3 వారాలు ఫుల్ వచ్చింది. అంటే అది రెంటల్ వచ్చిందనే కదా అర్థం. మేము అంటుంది ఏంటంటే రెంటల్ ఆర్ పర్సెంటేజ్ ఇందాక ఆయన అన్నట్టే. పెద్ద సినిమా అవనివ్వండి, చిన్న సినిమా అవనివ్వండి, మిడ్ రేంజ్ సినిమా అవనివ్వండి. రెంటల్ ఆర్ పర్సెంటేజ్. రెంట్ వర్కౌట్ అయితే రెంటు, పర్సెంటేజ్ వర్కౌట్ అయితే పర్సెంటేజ్. దాంట్లో నాకు ఒక పెద్ద ఎగ్జిబిటర్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ వీక్‌లో మీరన్నట్టు బానే ఉంటుంది వంశీ. సెకండ్ వీక్‌లో మాత్రం ఆ థియేటర్ రెంటల్ రావట్లేదు. దానికి అప్పుడేమవుతుందంటే మీరు వచ్చిన దాంట్లో 50% ఇస్తుంటే రెంటల్‌లో 50% వస్తుంది అంటున్నారు. సో, దానికి చిన్న అడ్జస్ట్‌మెంట్ సెకండ్ వీక్‌లో కూడా రెంట్ వచ్చేటట్టుగా ఫస్ట్ వీక్ దాంట్లో నుంచి అడ్జస్ట్ చేస్తే సరిపోతది. అది అది ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆ థియేటర్ ఓనర్‌తో మాట్లాడుకుంటే ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్‌తో తేలిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత బ్లీడింగ్‌లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ్చ అది పెద్ది ముందు అంటే సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద థియేటర్‌కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్‌లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడమా అని రకరకాలుగా జనం థియేటర్‌కి రావట్లేదు. ఇప్పుడు 'పెద్ది'తో జనం థియేటర్‌కి వస్తారని హోప్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా.
సో, జనం దానికొచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైమ్ ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్‌కి మళ్ళీ వచ్చి, జనానికి సినిమాలు అలవాటైతే అక్కడి నుంచి కంటెంట్ లైన్‌గా ఉన్నాయి నెక్స్ట్ 6 మంత్స్. ఈ 6 మంత్స్ బ్రైట్‌గా ఉండాలి, జనం థియేటర్‌కి రావాలి అంటే 'పెద్ది'తో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ 'పెద్ది' బా జరగాలని కోరుకోవాల్సిన టైంలో, మేము ఇదేస్తేనే 'పెద్ది' ఏస్తాం లేకపోతే ఎయమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరమా ఇండస్ట్రీకి ఆలోచించండి. సార్ ఇదంతా గూడా ఇప్పుడు నిన్న సార్ సార్ ఈ సార్ సార్ సందర్భంగా ఒకటే ఒకటి సార్. ఇప్పుడు సింగిల్ స్క్రీన్‌లు సార్ మేము ఒక 15 ఏళ్ల క్రితం ఇది చూస్తే సినిమాక్స్ ఒకటి, బిగ్ సినిమా 1, 2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుగుకి అయిపోలేదు సార్. అసలది మీరు ఎన్ని ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్‌లు. సింగిల్ స్క్రీన్‌లు తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేటు గారే మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటున్నారు. మల్టీప్లెక్స్‌లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీనోడి పరిస్థితేంటి? 3 పూటలు తినలేకపోతున్నానని మాట్లాడరు సార్. మీరు 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 కట్టిన థియేటర్‌లే ఒక 50, 70 సెంటర్‌లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్‌లు. మీరేం మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటూ ఎళ్తారు. ఇక్కడే గాదు వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ ఎళ్తారు. ఆయన కూర్చొనేమో సింగిల్ స్క్రీన్‌లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం. సింగిల్ స్క్రీన్‌లో ఇబ్బందులున్నాయి. వి ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవ్వదది. కూర్చుందాం. యూనిలాటరల్‌గా ఇది కాదు, నెలాఖరు కుదరదు. అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టమ్‌లో అందరం మాట్లాడుకొని చేసుకోవాలి. ఇదే మా వాదనండి అంతే. సార్ ఇది నిజంగా కూడా ఇప్పుడు సార్ సార్ ఏదండి? సార్ ఏం లేదు సార్. పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి ఆళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్నున్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి. మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలన్నట్టు. మాకేం లాస్ రాకూడదు. ఏమన్నా సొసైటీకి అది ఉంటది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీస్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్నేంటంటే వాళ్ళకాళ్ళే డెసిషన్‌లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరు నుంచి ఇది అవ్వదు, కుదరదంటం, అక్కడెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్‌గా పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరమా అండి? ఇంత కాలిక్యులేటివ్‌గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది. లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అదొకటేనా? మాకేం కావాలో ఆలోచించరా? అదే మాకు ఏం అర్థం కాదు. పర్సెంటేజ్ మాత్రం ఇమ్మీడియేట్‌గా 'పెద్ది' నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్‌మెంట్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లమ్ అంటున్నారో అయన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55%, 53% అంటే మీరు 60% కావాలంటున్నారు. సో, ఆ ఇవ్వండి. దాన్ని బట్టి మాట్లాడదామంటే రెనోవేషన్‌కి టైం పడుతుందంటున్నారు. రెనోవేషన్‌కి టైం పట్టినా పర్లేదు గానీ రెనోవేషన్‌కి మీకు టైం పడుతుందో మాకు పర్సెంటేజ్ టైం పడుతుంది. ఎందుకంటే మాకు అండర్ ప్రొడక్షన్ సినిమాలు కాస్ట్ ప్రొడక్షన్ సార్ వంశీ గారు అండ్ రవి గారు ఇప్పుడు ఇది బయట చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎస్‌విసి అండ్ ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు ఒకటైపోయి, మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇది వారు దీనికి సంబంధించి అన్నట్టుగా బయట ప్రొజెక్ట్ అవుతుంది సార్. ఛీ! ఇది ఛీ! ఛీ! అంటే కాదు. నిజంగా అసలు 'సితారా'కి ఒక థియేటర్ లేదు. 'సితారా'తో వార్ ఎందుకు? కాదు సార్. ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్ దీనికి. నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి. లాభం పడుతున్నాం. ఏంటో లెక్కలేసుకోవాలి. ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బావుంటే అన్నీ బావుంటాయి. లేతే ఇది. అదే మోడల్‌లో మా రాజుగారు చేసేవాళ్ళండి. ఆయన ఆయన సే ఆళ్ళ ఆయన చేసాడండి. ఒక దీనిలో స సినిమాని కొనేవాళ్ళు. ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది. కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినిట్‌గా ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆ ఆఫీస్ చేసింది. ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయనేంటండి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్‌ల మీద స్క్రీన్‌లు పెంచుకుంటా ఎళ్లి 250, 230 పెంచేసుకో నువ్వు. నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చొని ఆ చైర్‌లో కూర్చొని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది. సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడితే ఆయనకుందండి. ఆ అర్హత ఆయనకుంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. 'శిరీష్' అన్నకి అంటే ఎస్‌విసి ఆఫీసు ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పటిదాకా. సో, 'శిరీష్' అన్నకి కష్టం సుఖం తెలుసు. హిట్ అయితే వస్తది, ఫ్లాప్ అయితే మంచి మైక్ తీసుకెళ్ళి
శిరీష్ అన్నకి ఆ కష్టం తెలుసు. పక్కనున్న ఇంకొక ఐ మీన్ 300 స్క్రీన్‌లున్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్‌కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇయన్నీ చెప్తున్నారని రవణ్ ఉద్దేశం. అంటే శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో ఆయనకి పెయిన్ తెలుసు. సో ఆయన్ని బ్యాలెన్స్ ఔట్ చేయడానికి ట్రై కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత ఐ మీన్ అవసరం నిన్న కూర్చొని మాట్లాడితే అయిపోయేదానికి అదంత జరిగింది. ప్లస్ మీరు త్రిపురారి గారితో చేశారు. ఎందుకు మళ్ళీ ఇటు మైత్రికి మారాల్సి వస్తుందంటే ఏంటి రోజు ఒకటే రెస్టారెంట్‌లో తినాం కదా! అప్పుడప్పుడు మారతాం కదా! అలానే మూడొచ్చింది మారాలనిపించింది మారాను అంతే. అది మీరు రాజు గారిని, శిరీష్ అన్నని అడగాలి. అది నాకు తెలీదు కదా! సార్ డిస్ట్రిబ్యూషన్‌లో ట్రాన్స్‌పరెన్సీ లేదని మేమెప్పుడు అనట్లేదు. కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఎన్ఆర్ఏ అమ్మేస్తున్నాం అనుకో, మనం మించి ఒక డిస్ట్రిబ్యూటర్ మీదకి బర్డెన్ ఎళ్తుంది. బర్డెన్ ఎళ్తున్నప్పుడు మనకంటే తను ఎక్కువ బాధ్యతగా ఉంటాడు. సో మనం అతన్ని ట్రాన్స్‌పరెన్సీ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పర్సెంటేజ్‌కొచ్చేసిందనుకోండి ఫర్ సపోజు ఇప్పుడు ఆళ్ళందరూ చెప్పినట్టు యూఎస్‌లో ఉంది కదా! కర్ణాటకలో ఉంది కదా! ఈ అన్నిటిలో రెంట్ ట్రాక్ ఉంది. లేకపోతే మాకు సిస్టమ్ తెలుస్తుంది. రెంట్ ట్రాక్ యూఎస్‌లో మీ అందరికి తెలిసినట్టు. సో అట్లానే మాకిప్పుడు పర్సెంటేజ్ మీదకెళ్తుంది కాబట్టి మీరన్నట్టు ఫుట్‌ఫాల్ పెరిగినా, థియేటర్స్ వాళ్ళు బాగుపడుతున్నా అన్నీ జరిగినా, మాకు ఆ రెవెన్యూ సైడ్ ఎంత పెరిగిందో తెలియాలి కాబట్టి, మాకు ఆ ట్రాన్స్‌పరెన్సీ కోసం రెంట్ ట్రాక్ కావాలి అంటున్నాం. ఇప్పటిదాకా ఏంటంటే మరి పర్సెంటేజ్ వచ్చిందో అది వేరు, రెంటల్‌లో ఉన్నప్పుడు వేరు కదా! రెంటల్‌లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ రిస్క్ ఎక్కువ కదా! అదే మేము అదే అంటున్నాం. అయన్నీ మీరు తెచ్చేస్తే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అప్పుడు మేము ఇయన్నీ గూడా కూర్చొని అక్రాస్ ద టేబుల్ సాల్వ్ చేసుకొని ఎలా చేద్దాం చేద్దాం. సార్. ఇయన్నీ, ఇయన్నీ ప్రాబ్లమ్ ఏం కాదు సార్. దేనికి రోడ్ బ్లాక్ కాదండి. ఏది? అది తేలేదు కాబట్టి ఇది చేయలేదు. ఈ రోడ్ బ్లాక్‌లు కాదండి. విచ్ ఈస్ ప్రెట్టి మచ్ అచీవబుల్. డెఫినిట్‌గా ఒక టైమ్ ఫ్రేమ్‌లో ఆ థియేటర్‌లో ఆ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు. అది అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు హ్యాపీగా. ఇప్పుడు మేము సార్ పాయింట్ నంబర్ 1 వి ఆర్ నాట్ అగైన్స్ట్ పర్సెంటేజెస్. కాకపోతే కొన్ని చేసుకుంటే అయి ఎఫెక్టివ్‌గా ఆ సిస్టమ్ రన్ అవుద్ది. అంతేగాని యూనిలాటరల్‌గా సాయంత్రం రేపు పొద్దున్నేకి లేపోతే ఈ నెలాఖరు చేసేయాలి అది తప్పు. అలాగే ఈ ప్రాసెస్‌లో ఉన్న సినిమాలన్నీ బయటికి రావాలి. ఈ లోపల అది దానికి అప్లై అవ్వదు. ఏ గవర్నమెంట్ జీవోల్లో గాని ఇయన్నిట్లో కూడా ఉంటాయి కదా సార్ ఏదన్నా. ఇప్పుడు ఈ రన్నింగ్‌లో ఉన్న దానికి అప్లికబుల్ కాదు. పలానా డేట్ నుంచి అప్లికబుల్ ప్రతి దాంట్లో ఉండేదే. ఇంత సింపుల్‌గా ఉన్నాం సార్. ఈ అన్నిటికి మీరు అడిగేదానికి డిస్కషన్‌కి ఓపెను. ఇలాంటి సిస్టమ్ ఇయన్నీ కూడా మీ సైడ్ నుంచి ఇవ్వండి. మా సైడ్ నుంచి ఇది హ్యాపీగా దీన్ని బ్రహ్మాండమైన సిస్టమ్‌గా రన్ చేసుకుందాం అంటున్నాం. మేమెవ్వరితో మొండిగా ఏమి లేము. సార్ సతీష్ గారు ఒక్క క్వెషన్. సతీష్ గారు చెప్పండి. సతీష్ గారు చెప్పండి. థియేటర్ ఓనర్ల దగ్గర ఉన్నారు కదా! వాళ్ళు కరోనా తర్వాత ఓనర్స్‌కి రెంట్ ఇవ్వలేదు చాలా మందికి. ఈ కొంతమంది థియేటర్ ఓనర్స్‌ని మీరు గనక కనుక్కుంటే తెలుస్తుంది. అదేమంటే ఏ కమిషన్ లేవు థియేటర్లు మూతపడ్డాయని. కాంట్రాక్ట్ తీసుకొని లాభం మేము చెప్పేది అదేనండి. మేమేమన్నా చేస్తే అది నిజంగా థియేటర్ ఓనర్ దాకా ఎళ్తుందో లేదో తెలీదు. ఇప్పుడు థియేటర్ ఓనర్‌లకి ప్రాబ్లమ్ ఉందో లేదో తెలీదు మాకు. థియేటర్ ఓనర్‌కి నిజంగా ప్రాబ్లమ్ ఉండి ఆళ్ళు చేయమంటే మేము ఆళ్ళతో డైరెక్ట్‌గా చేస్తాం. లేదు మీకు మధ్యలో ఉన్న లెస్సీ‌లకి ప్రాబ్లమ్‌గా ఉంది అంటే లెస్సీ‌లని బాగు చేయడానికి సినిమాలు తీయలేం గదండీ! థియేటర్ ఓనర్‌లంటారా నిజంగా కష్టపడి ఆళ్ళ స్థలాలు ఆళ్ళకి ఎంతో వందల కోట్ల స్థలాలు వాళ్ళు అయన్నీ కమర్షియలైజ్ చేయకుండా థియేటర్ కట్టి మన కోసం ఉంచుతున్నారు. సో వాళ్ళ కోసం ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇబ్బందుంది. అసలు వాళ్ళకి ఎంతెళ్తుంది వాళ్ళ పరిస్థితులేంటి మా ఎవ్వరికీ ఏం తెలీదు. మధ్యలో ఉన్న లెస్సీలే మాట్లాడుతున్నారు. ఈ లెస్సీలని బాగు చేయడానికి లెస్సీలకి లాస్ వస్తుంది గదా! అని పర్సెంటేజ్‌లు ఇవ్వండి. లెస్సీలని బాగు చేయడానికి సినిమాలు తీయలేం గదండీ! అది జరిగిందండి. అది కాపోతే ఇక వెంటనే రియలైజ్ అయ్యి ఒకరోజు ఆపి చేశారు. మేము దాన్ని ఇంకోటండి దాన్ని కాంపిటీషన్ సీసీఐ ఇది చాలా ఉన్నాయండి అప్లికబిలిటీ. దాన్ని పెద్దది చేయాలంటే పెద్ద విషయం గాదు. ఎందుకంటే యూ ఆర్ బ్లాక్‌మెయిలింగ్ ఇది బిజినెస్ ప్రాపర్‌గా చేయట్లేదని. కాపోతే వి డిడ్ంట్ వాంట్ లైక్ దట్. ఎందుకంటే రేపు మళ్ళీ అందరం మొహం చూసుకొని అందరం కలిసి ట్రావెల్ అవ్వాలి అనే పాజిటివ్ దీనిలోనే ఉన్నాం. కానీ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు వేరు, మేము వేరు అన్నట్టు అది కాదు. మళ్ళీ మేము ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. ఇదే ఎకోసిస్టమ్‌లో అందరం కలిసిమెలిసి పని చేసుకుంటామని వి ఆర్ హోపింగ్ ఫర్ దట్. సార్ థాంక్ యూ. సతీష్ గారు ఒక్క నిమిషం సార్. చెప్పండి.
కాంపిటీషన్‌లో కూడా థియేటర్స్ బానే చేశారు. అండ్ పర్మిషన్స్ కూడా రాజాసాబ్‌కి రాలేదు మీకొచ్చినియి. ఈ 4 నెలల్లో ఏం జరిగింది మీకు ఎస్‌విసికి మధ్య? ఏం జరిగిందండి? నేనేమన్నాను? ఆ? అంటే అదేంటి అలా కాదు. ఇక్కడ పాయింట్ ఎజెండా వేరు కదండీ! రేషన్ సబ్జెక్ట్స్‌కి దానికి మీరు హిస్టరీయా? ఆడియన్స్ సార్ ఇది జస్ట్ ఇప్పుడు మనం ఇదేదో అలా చెప్పేసి రాసేసుకునేది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు మేము అడిగేదేంటి సంవత్సరానికి 3, 4 సినిమాల్లో ఇంత మేము జీఎస్టీతో సహా చూపిస్తామండి. ఇది 400,00,00,000కి మేము ఖర్చు పెట్టి జీఎస్టీ చేసాం. ఇది మన తెలుగు సినిమా పాన్ ఇండియానో, వరల్డ్ వైడ్ ఎళ్ళినా సరే దానికి ఒక ఇది ఉంటది. వచ్చిన దాంట్లో ఫండ్ కూడా ఇస్తాం. హ్మ్. వచ్చిన దాంట్లో ప్లస్ సీఎం నిన్న గారు ఇంకో పెద్ద ఎగ్జిబిటర్ గారు ఒక థియేటర్ కూకట్పల్లిలోనో ఇక్కడ ఒక థియేటర్‌లో షో ఏస్తే 10,000 ఇస్తానంటున్నారండి. అయన్నీ చాలా తప్పండి. కూకట్పల్లిలో మాక్సిమం ఫ్యాన్ షోలేసింది మా ద్వారానే ఏశారండి. బాలకృష్ణ గారి అయినా, ఎన్టీఆర్ గారి అయినా, ప్రభాస్ గారి ఇన్ని చాలా సినిమాలకి మేము ఏసామండి. 'ట్రిపుల్ ఆర్' గాని ఈటిలకి గాని. ఒక్క కూకట్పల్లిలో ఒక థియేటర్‌కి కొంచెం సెంటిమెంట్ ఉందని చెప్పి రూ. 1,00,000 రెంట్ కట్టి ఆళ్ళకి 20%, 25% టికెట్లిచ్చి పోలీస్ పర్మిషన్ డబ్బులు కట్టి షోలేసిన రోజులున్నాయండి. పాపం మా ఎగ్జిబిటర్ గారికి తెలీదేమో గాని 10,000కి ఏ రోజు ఎక్కడ స్పెషల్ షో ఎయనివ్వలేదండి ఏ థియేటరు. ఆయనకి కొంచెం దయచేసి చెప్పండి ఈ విషయం. మీరేమో నైజాం సార్ నా పేరని చెప్పి వాళ్ళు 24th ఒక డెడ్ లైన్ లాగా పెట్టి వాళ్ళు చేస్తారు. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరైనా ఇంట్లో ఛాంబర్ గాని కాదండి. 15థ్ అనుకుంది 3 సెక్టర్‌లు కలిపి జాయింట్ మీటింగ్ అండి. తర్వాత ఒక కమిటీ యేసుకొని చేసేది. దీనికి ఒక ప్రాసెస్‌లో సాల్వ్ అవ్వాలి గానీ, ఓవర్ నైటో, 1 మంత్‌లో, 2 మంత్స్‌లో అవ్వాలంటే అలా అవ్వదు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన ఇన్ ప్రొడక్షన్ ఉన్న సినిమాలు ఇయన్నీ చూస్తే ఒక 1,500,00,00,000 వర్త్ సినిమాలు ఉన్నాయండి. 25, 30 సినిమాలు అందరు ప్రొడ్యూసర్‌లయి. సో, డెఫినెట్‌గా సార్. ఇప్పుడు మాకు చిన్న కండిషన్స్ ఉన్నాయి. ట్రాన్స్‌పరెన్సీ అండ్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ అండ్ ఇయున్నాయి. ఎందుకు వై నాట్? డెఫినెట్‌గా ఎళ్తాం. వి ఆర్ నాట్ అగైన్స్ట్ పర్సెంటేజ్ ఇప్పటికి చెప్తున్నామండి. వి ఆర్ నాట్ దాని కోసం కొన్ని పనులు చేయాలి అనేదే దగ్గరే ఆగింది అంతే. సార్ మేమైతే వి ఆర్ వెరీ క్లియర్ అండి. మా కండిషన్స్ మాకున్నాయి. ఆ కండిషన్స్‌లో ఏసేవాళ్ళందరికీ డెఫినెట్‌గా మేము ఎ ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా ఇస్తున్నామండి. కాదు, కూడదు మేము ఇలాగే అంటే గనుక మళ్ళీ అగైన్ దట్ ఈస్ ఎ డిబేటబుల్ థింగ్. అలాగే ఇండస్ట్రీ పెద్దలు చాలామంది ఉన్నారు. అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు. అందరికెళ్ళి ఏంటనేది చెప్తారు. సాల్వ్ చేస్తూ మధ్య సంస్థల మధ్య పోటీ గాని, అనారోగ్యకరమైన సిట్యుయేషన్ రావద్దు. అంటే దీన్ని అడ్రెస్ చేయాలంటే ఛాంబర్ గాని ప్రాజెక్ట్ చేయాలి. మీరు ప్రొడ్యూసర్స్ దాదాపు 14 ఉన్నారు. హ్మ్. బట్ టుడే ఓన్లీ ఒక 5 పీపుల్ వచ్చారు. హ్మ్. ఒక కోఆర్డినేటెడ్ అంటే ఇదేం గిల్డ్ మీటింగ్ గాదండి. ఎవరైతే ఈ ప్రాసెస్‌లో సినిమాలు ఎవరున్నాయో ఆళ్ళ వరకు వచ్చిందే గాని ఇదేం గిల్డ్ మీటింగ్ గాదండి. అలాగే 2 సంస్థల మధ్య గొడవలు అయన్నీ అసలు నమ్మట్లేదు సార్. ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళకున్నాయి. మా సినిమాలు మాకున్నాయి. చేసుకుంటూ ఎళ్ళటమే గదండీ. రెండిటి మధ్య గొడవలు గాదండి. ఇది లాంగ్ పెండింగ్‌గా వాళ్ళ కన్వీనియంట్‌గా ఎక్కడ పాపప్ చేయాలి అలా జరుగుతానే ఉందండి. మేము గత 8 నెలల నుంచి చూస్తున్నాం గదా! హరిహర వీరమల నుంచి. దీని ఎనమాల కనిపించని మూడో సింహం కూడా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఏదో చేసేయాలి మా థియేటర్‌లో బ్రహ్మాండంగా ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీకు తెలియనిదేముంది. అని చాలా ఉంటాయి. ఈళ్ళందరూ కలిసి ఒక యూనిటీతో ఇది పుష్ చేస్తే ఈ మేమందరం సూపర్‌గా హ్యాపీగా ఉంటాం అనేదే ఎజెండా. విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్. ఇది ఎక్కడ 2 సంస్థల మధ్య గొడవలకి గాని, లేపోతే ఆధిపత్యాలు గాని ఏమీ లేవు సార్. ఇది జస్ట్ లెస్సీల గురించి అంతే. సార్ డెఫినెట్‌గా 15వ తారీఖున ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే మీటింగు, దాంట్లో కోఆర్డినేషన్ కమిటీ ఏసి, ఎవరి పాయింట్‌లేంటనేది ఇయన్నీ ముందలకెళ్ళే ప్రక్రియనండి. కానీ సినిమా దగ్గర పడే కొద్దీ ఏమైనా ఉంటే గనక డెఫినెట్‌గా మనకున్న పెద్ద మనుషులు డెఫినెట్‌గా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేతనైంది చేస్తారని మేము బలంగా నమ్ముతున్నామండి. 23 కాదండి. దాంట్లో విమల కలిపారు. అది 22.
ఏముండదు సార్. అన్నీ స్మూత్‌గానే అవుతాయండి. ఎంత ఈ టైం మ్యాటర్ ఆఫ్ టైమ్ అంతే. అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయండి. డెఫినిట్‌గా అదేంటంటే మరి అదో పెద్ద వేరే సబ్జెక్ట్ అండి. ఆళ్ళొచ్చి మళ్ళీ సినిమాలు తెచ్చుకొని ఆళ్ళకంత టైం లేదు. ఓ డాక్టర్ గారిది థియేటర్ ఉంటది. ఒక రకరకాల